చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ ఎడియోగ్రఫీ. నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, నిన్న నేను లాక్డౌన్ కాన్సెప్ట్ మీద ఒక ఫోటో ఎడిటర్ చేసిన పార్ట్ 1. ఇది పార్ట్ 2. ఇవాళ పార్ట్ 2 చేస్తున్నాను. మీరు తమిళ చూసే ఉంటారు కదా, ఎలా ఉంది ఫోటో. సూపర్గా ఉంది కదా. నిన్న నేను చేసిన ఫోటో అనేది పక్కకి ఇస్తున్నాను, చూడండి ఎలా ఉందో. అది కూడా చేసుకోవాలంటే నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను, మీరు వీడియో అనేది చూసేసేయండి. అలాగే చూసిన తర్వాత ఆ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇప్పుడైతే మనం లాక్డౌన్ కాన్సెప్ట్ మీద ఇంకొక ఫోటో అనేది ఎడిట్ చేస్తున్నాం. దాని ఫోటో బ్యాక్గ్రౌండ్ అన్ని లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇంకొకటి ఏంటిదంటే, లాస్ట్కి లైట్ రూమ్లో మీరు ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపాను, అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. బ్రీఫ్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద ఒక ఫోటో లింక్ అని ఉంటుంది, ఆ లింక్ అనేది మీద క్లిక్ చేసి ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ఫోటోతోని ఏం చేయాలో నేను లాస్ట్కి చెప్పిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో కాన్ఫరెన్స్, అప్పుడే నేను ఏ వీడియో పెట్టేసినా ఆ వీడియో అనేది మీకు వస్తుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం.
మనం లైట్ రూమ్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే నేను ఈ ఫోటో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకొని దీన్ని కూడా లైట్ రూమ్ కదా షేర్ కొట్టేసేయండి. షేర్ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి 3 డాట్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ సెట్టింగ్స్ అని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఖాళీ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ టిక్ చేసి తీసుకొని ఇక్కడ నుంచి రైట్ నొక్కేసాను ఫ్రెండ్స్. రైట్ నొక్కిన తర్వాత మీరు ఇప్పుడు మన ఎడిట్ చేసిన ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ 3 డాట్ మీద క్లిక్ చేసాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ సెట్టింగ్ నొక్కేసాను ఫ్రెండ్స్. పేస్ట్ నొక్కేస్తే ఇలా అది ఎట్లా ఉందో అవే సెట్టింగ్స్ అనేది ఇక్కడ రిపీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. నేను ఎలా చేశానో రీటచ్ అలానే మీరు చేసేసుకోండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అనేది ఇచ్చేసాను కింద. అలాగే మీ ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నొక్కండి ఫ్రెండ్స్. అప్పుడే నా ఏదైతే వీడియో పెడతానో ఆ వీడియోస్ అన్ని మీకు వస్తాయి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.